సోదరుడు తమ్ముడు శ్రీధర్ గారు, వేదిక ముందు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు, పెద్దలు నా కాలు కాల్చిన పురుషోత్తం గారు, దారా సింగ్ ముదిరాజ్ గారికి, సర్దార్ ఖాన్ గారికి, సోదరి మనకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముదిరాజులు చాలా సౌమ్యులని చెప్పి ఎందుకు చెప్తున్నాయంటే, రాజకీయ పరంగా నాకు దూరంగా ఉన్న నాకు అత్యంత సన్నిహితులు ఈటల రాజేందర్ గారు. అది అందరికీ తెలుసు, పెద్ద నేను చెప్పినా తెలుసు. నాకు 40 ఏళ్ళ నుండి చాలా ఆత్మీయుడు, అత్యంత సన్నిహితుడు ఈటల రాజేందర్ గారు. అంటే ఈటల రాజేందర్ గారు మీ ఇద్దరం కలిసి ఎంత తిరిగి వాళ్ళమంటే ఆయన ఎంత సౌమ్యుడో అప్పటికెళ్ళి తెలుసు. ఆయన అంచెలంచెలుగా ఎదగడము, ఆయన ఎదుగుదలలో నా పాలు చాలా పెద్దది. ఇద్దరం కలిసి మంచిగా ఆయన ఒక పౌల్ట్రీ ఫార్మర్గా, నేను ఒక డాక్టర్గా సపోర్ట్ చేస్తుంటే, ఆయన ఎదుగుతుంటే ఆయనకంటే ఎక్కువ నేను సంతోషపడ్డా. నాకు వచ్చిన శాలరీ ఆయనకి ఇచ్చేవాడిని. అట్లా ఇచ్చుకుంటూ ఆయన ఎదుగుదల నా ఎదుగుదల అనుకున్నా. అయినా కూడా ఈక్వల్గా దాని తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసినాక పదే అనేవాడు, రంజిత్ నువ్వు చాలా అగ్రెసివ్గా పోతావు, నాకంటే ఎక్కువ పోతావు అంటే నేను నమ్మకపోయేవాడిని. కానీ నిజంగానే ఆయనకంటే అంటే నేను హ్యాచరీస్ పెట్టిన, ఆయన పోల్ట్రీ పెట్టిన, అదంతా మీకు ఇష్టం లేదు. కానీ ముదిరాజులు ఎంత సౌమ్యులో నాకు రాజేందర్ ఎదుగుదలలో చూసిన. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ ఎలక్షన్ మొత్తం నేనే ఫైట్ చేసిన, అట్లా అన్నీ చూస్తూ పోయినా. కానీ ఎమ్మెల్యే అయ్యిండు, మినిస్టర్ అయ్యిండు, చాలా పెద్ద పొజిషన్లో. కానీ ఏ మాత్రం ఆయన బిహేవియర్లో తేడా లేకుండా ఎప్పుడు టైం దొరికినా మా ఇంటికే వచ్చేటోడు, అక్కడనే కూర్చునేటోళ్ళు మాట్లాడు. సౌమ్యులను ఎందుకు అంటున్నట్టే, ముదిరాజులు ఎంత మీరు నెంబర్ ఇంత పెద్దగా ఉంటుంది, ఇంత పెద్ద అంటే ఇంతమంది మా కులంలో ఇవాళ ఇక్కడ 65,000 ఉన్నారు, అక్కడ 1,00,000 ఉన్నారు, ఇట్లా మాట్లాడుతుంటారు. కానీ ఎప్పుడు అగ్రెషన్ చూపెట్టరు. మనం ఒకటని చెప్పి రాజకీయాల పరంగా ఎవరు పిలిచినా పోరు, మనకెందుకు రాజకీయాలు దూరం ఉందాం, మనం చూసుకుంటామనే నేచర్ ముదిరాజులది అందరికి తెలిసిన విషయం. అది ఏదో నా ఎలక్షన్లు ఇప్పుడు నాకు అవతల జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు, నా కోట్లే ఆ టాపిక్ అట్లా మాట్లాడాను. రాజకీయాలకు అతీతంగా ముదిరాజు సోదరులు నాకు చాలామంది తెలుసు కాబట్టి ముదిరాజుల నేచర్ గురించి మాట్లాడుతాను. ఇక చాలా సంతోషం. ఇవాళ గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు అన్న మనోహర్ గారు మీకు ఈ స్థలం కేటాయించారు. రాబోయే రోజుల్లో మీరు భవన నిర్మాణం స్టార్ట్ చేయాలని చెప్పి నా వంతు నేను డెఫినెట్గా కాంట్రిబ్యూట్ చేస్తా. ఒక 50 లక్షలు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. మీరు భవనం నరసింహ ఎలక్షన్ల గురించి కాదు, మీరు మొదలు పెట్టండి. మొదటి సంవత్సరం 25 లక్షలు ఇస్తా, మళ్ళీ సెకండ్ ఇయర్ 25 లక్షలు ఇస్తా. నేను మనోహర్ రెడ్డి అన్న మా నేచర్ ఏంటంటే రాజకీయాలకు అవసరం వాడుకొని బయటపడేసేది. ఇవాళ ఇంతమంది సోదరుడు తమ్ముడు రవి ఎవరో చెప్పారు, ముదిరాజులు ఎవరు మాట తప్పరని. నేను కూడా అస్సలే మాట తప్పను. నేను ఇవాళ మాట ఇస్తున్నా అంటే 100% చేస్తా. మనోహర్ అన్న మీకు మాట ఇచ్చిండు, ఎలక్షన్లు అయిపోయినాక మర్చిపోవచ్చు, ఇస్తా అని చెప్పినా కానీ ఎలక్షన్లు గెలిచినా కదా అవసరం లేదు మీకు ఇవ్వాల్సింది. కానీ నిలబడి ఇచ్చాను. ఏమవుతుందంటే ఎవరైనా ఒక మాట ఇచ్చిన తర్వాత తప్పించుకోపోవడం చాలా ఈజీ. రాజకీయాల సరామాములని మీరు కూడా అనుకుంటారు, ఎలక్షన్లకు వాడుకున్నట్టు పోయినప్పుడు అందరిలాగా వీళ్ళు కూడా ఒకలని. కానీ ఎన్నాళ్ళు అట్లా తప్పించుకో తిరగలుగుతారు ఎవరైనా. మనం నిలబడాలి. మీ ముందు మళ్ళీ మీరు అడిగినప్పుడు తలెత్తుకుని జవాబు చెప్పాలి. 4 రోజులు లేట్ అవుతుంది తమ్ముడు అని చెప్పాలి, అన్న అని చెప్పాలి. కానీ తప్పించుకొని తిరగడం తప్పంట ఏ విషయంలో. అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ముదిరాజు సోదరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని అనౌన్స్ చేసినారు. దాని తర్వాత ముదిరాజులను BCAలో కలుపుతా అని చెప్పి అనౌన్స్ చేసినారు. నరసింహ నీకు తెలుసు కదా, కలపాలని కోరుకుంటున్నారు, సీఎం గారే చెప్పారు. తర్వాత తమ్ముడిని మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారిని మంత్రి కూడా చేస్తా అని చెప్పి అక్కడే అనౌన్స్ చేశాను. అండ్ అది కరెక్ట్ కూడా, నాకు అంతకంటే ముందే తెలుసు. ఒక ముదిరాజుగా ఇప్పుడు మంది పెద్ద నెంబర్లు ఉంటారు, ముదిరాజులు ఎక్కువ అగ్రెసివ్గా నెంబర్స్ వచ్చి రాజకీయంలోకి రాలే. వచ్చి చాలామంది ముదిరాజు సోదరులు ట్రై చేస్తున్నారు, టికెట్లు ఎందుకు ఇస్తలేరని డిస్కషన్ వచ్చింది. నేను నిజంగా ఇవాళ ఉన్న వాస్తవం చెప్తాను. అవతల బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కూడా నిజంగా ముదిరాజు సోదరులు ఇయ్యలేదు. ఏంటి అంటే లెక్క పెట్టేసరికి ఎవరు లేరు అన్న టాపిక్ కూడా వచ్చింది డిస్కషన్. అట్లా ఎవరైతే ముదిరాజు సోదరులకు రాజకీయాల పరంగా రావాలంటే డెఫినెట్గా రండి. నెంబర్స్లో వచ్చి అగ్రెసివ్గా తిరిగితే డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. వేణుకు నీలాంటి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందా, నరసింహంతా అగ్రెసివ్ ఉన్నాడు, ఇంత యూత్ ఫాలోయింగ్ ఉంది, అందరు చప్పట్లు కూడా రా గట్టిగా తిరుగు అంటే టార్గెట్ పెట్టుకో, మరి మనోళ్ళకు పోటీ పడకు. సరే ఇదే ఎలక్షన్ ముచ్చట కాదు, సంతోషదాయకమైన
అకేషన్ ఇది. మీరందరూ సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను నిలబడుతున్నాను, నేను 100% మాట నిలబడతాను. మీకోసం ఎప్పుడు ఏదైనా పని చేస్తా అని చెప్తూ రాబోయే ఎలక్షన్లో నాకు సపోర్ట్ చేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి. మే 13 సోదరులందరూ బయటకు వచ్చి, అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ పేరు పేరున అందరూ బయటకు వచ్చి నన్ను ఆదరించండి. ఎల్లవెల్లలా నేను మీకోసం ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన